ఇలా బీచ్ పక్కన కైలాసగిరి కొండ అయితే ఉంటుంది. 1946వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో అయితే మొదలైంది. 15,000 కిలో టన్నులతో అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది ఈ బీచ్ లో బికినీలు వేసుకుని ఏం చేస్తున్నారు, అసలు బికినీ కల్చర్ ఇక్కడ వరకు ఎలా వచ్చింది, అసలు ఆ బికినీ అనే పేరు ఎలా వచ్చింది, ఇలా ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ అయితే ఉంది. ఫైనల్గా మనం క్యాంప్స్ బే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాను. ఈ రెడ్ రూట్ బస్ రూట్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చాను. కాకపోతే అప్పుడు ఏంటంటే బస్ నుంచి దిగలేదు. సో అప్పుడు చెప్పాను కదా ఇక్కడ చాలామంది బికినీలు వేసుకుని ఉన్నారు, సో సపరేట్గా మనం ఒక వీడియో అయితే చేద్దాం ఈ బీచ్ గురించి అని. సో ఇప్పుడైతే వచ్చేసాను ఈ బీచ్ దగ్గరికి. ఈ వీడియో ఏంటంటే మీరు నార్మల్గా చూడండి. సో నేను మీకు ఒక స్టోరీ కూడా చెప్తాను. ప్రతి వీడియోలో మనం ఆ ప్లేస్కి ఉన్న ప్రాధాన్యత కానీ ఆ స్టోరీ కానీ చెప్తూ ఉంటాం కదా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో అసలు బికినీ అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది ఈ బీచ్లో బికినీలు వేసుకొని ఏం చేస్తున్నారు, అసలు బికినీ కల్చర్ ఇక్కడ వరకు ఎలా వచ్చింది, అసలు ఆ బికినీ అనే పేరు ఎలా వచ్చింది, ఇలా ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ అయితే ఉంది. అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నాకు అసలు ఇక్కడ వీడియో చేద్దాం, ఈ బికినీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్న థాట్ ఎలా వచ్చిందంటే, నేను బస్సులో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ అయితే కూర్చున్నారు. నేను ఈ బస్సులో ఇక్కడికి వచ్చాను కదా, కూర్చున్నప్పుడేమో ఆ ఓల్డ్ మ్యాన్ అయితే ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటున్నారు అనమాట బస్ నుంచి. సో నేను అడిగాను ఆయన్ని, ఇక్కడ ఎంతమంది ఉన్నారేంటి సౌత్ ఆఫ్రికాలో, మీరు అసలు ఏం కంట్రీ, ఇక్కడ బికినీలు వేసుకుని ఎంతమంది ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి బీచెస్ కూడా ఉంటాయి అని అడిగితే, సో ఆయన అయితే నాకు చిన్న స్టోరీ అయితే చెప్పారనమాట. అతను చెప్పాక నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే సో అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలిసాయి నాకు ఈ బికినీ కల్చర్ గురించి, తర్వాత ఈ బీచ్ గురించి. అందుకనే మళ్ళీ ఎలా అయినా ఒక వీడియో అయితే చేద్దాము ఈ బీచ్ గురించి అని చెప్పేసి ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇప్పుడు మనం వెళ్ళి బీచ్ సైడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ నాకు భలే నచ్చింది అసలు ఈ బీచ్, ఎందుకంటే మొత్తం వైట్ శాండ్తో ఉందన్నమాట. వైట్ శాండ్ బీచ్. చాలామంది లోకల్స్ తర్వాత టూరిస్టులు అందరూ అయితే మనం ఈజీగా ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. మనం వెళ్ళి మాట్లాడి జస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ అవుతారు. చూడొచ్చు అందరూ గొడుగులు వేసుకుని కూర్చున్నారు. ఈ చివరి నుంచి అయితే అలాగా చూసుకుంటా చివరి వరకు అయితే వెళ్దాం. కానీ ఎండ అయితే పైనుంచి మాడిపోతుంది, చాలా ఎక్కువ ఉంది ఎండ. అటువైపు చూసారా మౌంటైన్, తర్వాత కిందనంత బీచ్. సేమ్ ఈ కైండ్ ఆఫ్ బీచ్ మరి ఇంత వైట్ శాండ్ బీచ్ కాదు, కానీ ఈ కైండ్ ఆఫ్ బీచ్ని అయితే మనం మా వైజాగ్లో అయితే చూడొచ్చు. ఇలా బీచ్ పక్కన కైలాసగిరి కొండ అయితే ఉంటుంది. సో ఇక్కడ కైలాసగిరి ప్లేస్లో ఆ కొండ అయితే ఉంది. చాలా బాగుంది అసలు. కాకపోతే వీళ్ళు ఈత కొట్టినప్పుడు కూడా లోపల వరకు అయితే వెళ్ళట్లేదు ఎవరూను, ఎందుకంటే సో లోతు అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకనే ఎక్కువ వెళ్ళట్లే. ఇది యాక్చువల్గా అట్లాంటిక్ ఓషన్ అనమాట. సో అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుందేమో, మరి జనాలు ఏదో జస్ట్ స్టార్టింగ్లో ఆడుకుంటున్నారు తప్ప పెద్దగా దూరంగా అయితే ఏమి వెళ్ళట్లేదు. సో అక్కడ యాక్చువల్గా మనం అటువైపు నుంచి స్టార్ట్ అయ్యాం, అక్కడి నుంచి అలా లైన్గా బస్సులో అలా వచ్చాం ఇక్కడ వరకు. ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంది, ఈ పక్కనే మౌంటైన్ కూడా ఉంది. వాటర్ అయితే అసలు బ్లూయిష్గా భలే ఉంది. ఈ స్టార్టింగ్లోనేమో వాటర్ ఒడ్డుకు వచ్చినప్పుడేమో వైట్ కలర్లో కనిపిస్తుంది, ఆ కొంచెం వెనకతలేమో బ్లూ కలరు, అటువైపు ఇంకేమో డార్క్ బ్లూ, అంటే దగ్గర వరకు వస్తేనేమో స్కై బ్లూ కలర్లోని. తర్వాత ఇతను చూడండి డాగ్, ఎవరు లోపల వరకే అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అంత మంచిది కాదు లోపల వరకే వెళ్ళడం. చూస్తున్నారు కదా అందరూ స్టార్టింగ్లోనే ఆడుకుంటున్నారు. చూడొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా సర్కిల్లా అయితే ఉంది మొత్తం బీచ్ అంతా. అసలు ఈ బికినీ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూసుకుంటే మనం 2000 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళాలి. సో ఇది యూరప్ నుంచి అయితే స్టార్ట్ అయింది. యూరప్ అంటే అదొక ఖండం, అందులో రకరకాల దేశాలు ఉంటాయి. అందులో ఒక దేశమైన గ్రీస్ నుంచి అయితే ఇది మొదలైంది. సో 2000 సంవత్సరాల క్రితం ఆ గ్రీస్ దేశంలో ఉండే కొందరు స్పోర్ట్స్ ఉమెన్ ఉంటారు కదా, సో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే మహిళలు, వాళ్ళైతే ఏంటంటే 2 పీస్ గార్మెంట్స్గా అయితే ఇవి వేసుకునేవారు అనమాట. అప్పటికి దీనికి బికినీ అని పేరేం రాలేదు. సో జస్ట్
పైన ఒకటి కిందన ఒకటి అలా వేసుకునేవారు, అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, షార్ట్గా ఉండేలాగా. సో ఆ తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా ఎవాల్యూట్ అవుతూ సో మోడర్న్ బికినీ అయితే స్టార్ట్ అయింది. ఇది ఎక్కడంటే 1946 సంవత్సరంలో ఫ్రాన్స్లో అయితే మొదలైంది. సో అది కూడా ఒక డిజైనర్ అయితే దీన్ని డిజైన్ చేశారనమాట. ఇది మనం మోడర్న్ బికినీ అనొచ్చు. బట్ ఆ గ్రీస్లో వాళ్ళు వేసుకునేవాళ్ళు కదా, అప్పటికి ఇంత పొట్టి బట్టలు అయితే రాలేదు. సో ఈ మోడర్న్ బికినీ స్టోరీ ఏంటంటే ఒక డిజైనర్ అయితే ఉన్నారనమాట ఫ్రాన్స్లో, లూయిస్ రియార్డ్ అని చెప్పేసి. ఆయనకి ఏంటంటే ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి, మొత్తం అసలు దెబ్బకి ప్రపంచం అంతా మారుమోగిపోవాలి అనేటట్టుగా ఏదైనా చేద్దాం అనుకుని ఆలోచిస్తూ సో ఈ బికినీ అనే డిజైన్ అయితే ఆయన డిజైన్ చేశారు. ఈ ఓల్డ్ ఏన్షియంట్ మెథడ్ అది చూసుకొని సో కొంచెం మోడర్న్గా అయితే తయారు చేశారనమాట. సో తయారు చేసి దానికి బికినీ అనే నేమ్ అయితే పెట్టారు. అసలు బికినీ అనే పేరు పెట్టడానికి కూడా ఒక కథ ఉంది, అది మీకు చెప్తాను. సో ఆ తర్వాత ఏంటంటే ఆ మోడర్న్ బికినీ ఫ్రాన్స్ నుంచి అలా మెల్లిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాలిఫోర్నియాలో అయితే ఇంకా పాపులర్ అయిందనమాట. సో 1950 నుంచి 60 ఆ టైంలో ఏంటంటే చాలామంది ఈ హాలీవుడ్ యాక్టర్స్ ఏంటంటే సినిమాల్లో బికినీలు వేసుకోవడం, అది ఇంకా చాలామంది చూడడం, పాపులర్ అవడం, అలా మెల్లిమెల్లిగా ఇంకా గ్లోబలైజ్ అయిపోయింది. సో అదే ఇప్పుడు ఒక యూత్ ఏంటంటే ఫ్యాషన్గా లేదంటే బీచెస్ అది వెళ్ళినప్పుడు కొంచెం యాస్థెటిక్గా ఉంటుంది, మంచి ఫొటోస్ అవి వస్తాయని చెప్పేసి ఇంకా అలాగా మోడర్నైజ్ అయిపోయిందనమాట. బట్ యూజువల్గా అసలు ఈ బికినీ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తే మీరైతే షాక్ అవుతారు. అసలు ఈ బికినీ కథ ఎక్కడ మొదలైందంటే మార్షల్ ఐలాండ్స్లో మొదలైంది. అసలు ఈ బికినీకి మార్షల్ ఐలాండ్స్కి సంబంధం ఏంటి అనుకోకండి. మార్షల్ ఐలాండ్స్ అనేది ఒక కంట్రీ అనమాట. కాకపోతే ఈ మార్షల్ ఐలాండ్స్లో ఏంటంటే చాలా చిన్న ద్వీపాలు అయితే ఉంటాయి. సో చిన్న ఈ దీవులన్నిటిని ఏంటంటే కలిపేసి మార్షల్ ఐలాండ్స్ అంటారు. ఈ మార్షల్ ఐలాండ్స్ యాక్చువల్గా ఒక కంట్రీ అయినా సరే దీనికి తర్వాత అమెరికా గవర్నమెంట్కి ఏంటంటే పొలిటికల్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అమెరికా గవర్నమెంట్కి మార్షల్ ఐలాండ్స్కి బికినీకి అసలు సంబంధం ఏంటంటే సో అమెరికా వాళ్ళు ఏంటంటే ఈ మార్షల్ ఐలాండ్స్లోని న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకున్నారు. సో ఎలా పేలుతుంది, సో దీనివల్ల ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇలా రకరకాల టెస్ట్లు అయితే చేద్దాం అనుకున్నారు. ఇంతకు ముందు ఏంటంటే అమెరికా వాళ్ళు హీరోషిమా బాంబ్ అని చెప్పేసి దీన్ని లిటిల్ బాయ్ అని కూడా అంటారు, 15 కిలోటన్ల న్యూక్లియర్ దీంతో అయితే ప్రయోగం చేశారు. కాకపోతే ఈసారి ఏంటంటే వీళ్ళు దీనికి ఇంకా 1000 రెట్లు పెద్దగా అయితే ప్లాన్ చేశారనమాట. అది ఎప్పుడంటే 1954లోని. సో ఈసారి ఇంకా పెద్ద న్యూక్లియర్ టెస్ట్ అయితే చేయాలి, దీని ఇంపాక్ట్ మనం తెలుసుకోవాలని చెప్పేసి సో ఎక్కడ చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే సో వాళ్ళకి మార్షల్ ఐలాండ్స్లో ఉన్న ఒక ప్లేస్ అయితే తట్టింది. దాన్నే బికినీ అటాల్ అంటారు. అసలు బికినీ అటాల్ అంటే ఏంటంటే ఒక సర్క్యులర్ షేప్లో ఉన్న, అంటే రౌండ్గా ఉన్న ఒక లగూన్లా అనమాట. అంటే ఇప్పుడు మొత్తం ఒక సర్క్యులర్ షేప్లో ఉండి మధ్యలో అయితే సముద్రం ఉంటుంది, కానీ ఒక లైన్ లాగా అనమాట. సో సర్క్యులర్ షేప్లోని మీకు ఫోటో కూడా డిస్ప్లే చేస్తూ చూడండి. సో ఈ టైప్లో ఉండే ఐలాండ్లో ఏంటంటే చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. తర్వాత ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేసినా సరే మిగతా వాళ్ళకి ఆ రేడియేషన్ కానీ లేదంటే మిగతా ఎఫెక్ట్ ఏం తక్కువ ఉంటుంది మిగతా జనాలకి. అందుకనే వాళ్ళు ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నారనమాట. కాకపోతే ముందుసారి టెస్ట్ చేసినప్పుడు ఓన్లీ 15 కిలోటన్ల TNTతో అయితే న్యూక్లియర్ టెస్ట్ అయితే చేశారనమాట. ఈసారి ఏంటంటే 15,000 కిలోటన్ల TNTతో అయితే న్యూక్లియర్ టెస్ట్ చేద్దామని ఈ బికినీ అటాల్ అనే ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నారు. TNT ఏంటంటే అదొక కెమికల్ అనమాట. సో అదొక కైండ్ ఆఫ్ కెమికల్, ఏమైనా బ్లాస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దీంట్ లోపల TNT అనేది న్యూక్లియర్ బాంబ్స్లో యూజ్ చేయారనమాట. ఇందులో యూజ్ చేసేది ఏంటంటే యురేనియము, తర్వాత ప్లూటోనియము, లిథియము, ఇలా కొన్ని కెమికల్స్, తర్వాత ఇంకేవో యూజ్ చేసి అయితే న్యూక్లియర్ బాంబ్ లాంటివి అయితే తయారు చేస్తారు. సో వీటితో ఏంటంటే ఈసారి 15,000 కిలో టన్నులతో అయితే ప్లాన్ చేశారు. సో చాలా హిస్టారికల్ న్యూస్ ఆ టైంలో, ఇది యూఎస్లోనే. కాకపోతే ఇది చాలా పెద్ద టెస్ట్, అందుకని చెప్పేసి ఈ ప్లేస్లో చూస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే న్యూక్లియర్ టెస్ట్ అయితే చేశారు ఈ ప్లేస్లోని. చేసిన తర్వాత దాదాపు అసలు 7 కిలోమీటర్ల దూరం అయితే ఒక అగ్నిగోళంలాగా అయితే వచ్చింది. తర్వాత ఒక మష్రూమ్ షేప్లో అయితే పొగ పైకి వెళ్ళింది అనమాట, 40 కిలోమీటర్ల హైట్. సో అంత పెద్ద టెస్ట్ అయితే చేశారు ఇక్కడ. ఇప్పటికీ ఈ మార్షల్ ఐలాండ్స్లో కొన్ని ఐలాండ్స్లో ఏంటంటే ఇంకా ఆ రేడియో యాక్టివ్ ఇదైతే ఇప్పటికీ ఇంకా ఉండిపోయింది అనమాట అలాగా. సో దీనికి బికినీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా బికినీ అనేది ఏంటంటే ఒక తప్పు పదం అనమాట. ఇది యూజువల్గా
పికినీ అని అనేవాళ్ళు అనమాట. మార్షలీస్ లాంగ్వేజ్లో, ఈ మార్షల్ ఐలాండ్స్లో యూజ్ చేసే లాంగ్వేజ్ని మార్షలీస్ అంటారు. వీళ్ళ లాంగ్వేజ్లో ఏంటంటే పికినీ అంటారు అనమాట. పిక్ అంటే ఏంటంటే సర్ఫేస్, నేల. నీ అంటే ఏంటంటే కోకోనట్, అంటే కొబ్బరి బొండం. సో ల్యాండ్ ఆఫ్ మెనీ కోకోనట్స్, అంటే ఇక్కడ ఈ మార్షల్ ఐలాండ్స్లో మనకి చాలా ఎక్కువ కొబ్బరి బొండాలు దొరుకుతాయి. అందుకనే దీన్ని ఏంటంటే ల్యాండ్ ఆఫ్ మెనీ కోకోనట్స్ అంటారు. సో నేల మీద కోకోనట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దీన్ని పిక్నీ అని అంటారు అనమాట మార్షలీస్ లాంగ్వేజ్లో. దీన్ని అమెరికన్స్ ఏంటంటే తప్పుడుగా ప్రొనౌన్స్ చేసేసి దాన్ని పిక్నీని ఏంటంటే బికినీ చేసేసారు. సో బికినీ అని అయితే పిలవడం మొదలుపెట్టారనమాట. సో అందుకని చెప్పేసి ఆ ప్లేస్కి బికినీ అటాల్ అని చెప్పేసి అంటారు. అండ్ అటాల్ అంటే చెప్పాను కదా, సో పికినీ అటాల్. సో పికినీ అంటేనేమో ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్, అటాల్ అంటేనేమో ఒక సర్క్యులర్ షేప్లో ఉన్న ఐలాండ్ అని అర్థం. సో ఆ రకంగా ఏంటంటే బికినీ అటాల్ అయిపోయింది అది ఫైనల్గా. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు థర్మోకూల్ అని అంటూ ఉంటాం కదా, అదే మనం థర్మోకోల్ అని పిలుస్తాం కదా, దాన్ని ఒరిజినల్గా థర్మోకూల్ అని చెప్పేసి దాని పేరు. కాకపోతే మనం థర్మోకోల్ అది మనం ప్రొనౌన్స్ చేస్తూ మనకి వాడుకలో అలా అయిపోయింది కాబట్టి సో ఇది కూడా అంతే అనమాట. సో ఆ రకంగా బికినీ అయితే చేసేసారు. సో ఆ టెస్ట్ తర్వాత ఏంటంటే ఆ టైంలో ఇది చాలా హిస్టారికల్ న్యూస్ అనమాట, ఇంత పెద్ద టెస్ట్ చేయడం అమెరికా. అందుకనే ఆ టైంలో ఏంటంటే కరెక్ట్గా అదే టైంలో ఈ చెప్పాను కదా ఇందాక లూయిస్ అని చెప్పేసి, ఆయన అయితే బికినీ అనేది తయారు చేశారు. 2 పీస్తోని చిన్నగా మోడర్న్గా ఉండేలాగా తయారు చేశారు. కాకపోతే దీనికి ఒక పేరు పెట్టాలి, ఏం పెడితే బాగుంటుంది అని అలా ఆలోచిస్తూ ఉన్న టైంలో ఏంటంటే కరెక్ట్గా వీళ్ళు ఈ న్యూక్లియర్ టెస్ట్ చేశారు కదా, ఇంకా దీన్నే ఇలా పేరుగా పెట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే సో అప్పటి వరకు అసలు ఈ బికినీ స్టైల్ అనేది రాలేదు. అది కూడా చాలా డేరింగ్ మూవ్ అనమాట. ఎందుకంటే అది తెలిసిందే కదా, బికినీలు చాలా చిన్న బట్టలు, సో మొత్తం బాడీ అంతా బయటకి స్కిన్ అంతా కనిపిస్తూనే ఉంటుంది. సో ఆ టైంలో ఇంకా తీసుకున్న డెసిషన్ కాబట్టి ఇంకా ఎలా అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎక్స్ప్లోజన్ టెస్ట్ అయితే చేశారు కదా, న్యూక్లియర్ టెస్ట్, ఇది ప్రపంచంలోనే ఇంత హిస్టారిక్ న్యూస్ కాబట్టి. అలాగే ఫ్యాషన్ వరల్డ్లో కూడా నేను ఇప్పుడు ఇది తయారు చేసింది కూడా అంత పెద్ద ఎక్స్ప్లోజన్ అవ్వాలి అని చెప్పేసి ఆయన ఏంటంటే ఆ బికినీ అటాల్లో నుంచి ఆ బికినీ అనే పదాన్ని తీసుకొని వచ్చి ఈయన రెడీ చేసిన ఈ క్లోత్స్కి ఏంటంటే బికినీ అని పేరు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇది పాపులర్ అయ్యి ఇంకా అలాగా అందరికీ ఇంకా బికినీలా అయితే అయిపోయింది. నేను ఇది విన్నాక ఇంత కథ దాగుందని చెప్పేసి షాక్ అయ్యాను అసలు. యూజువల్గా అసలు ఈ బికినీ తర్వాత ఈ సౌత్ ఆఫ్రికా రావడానికి కారణం ఏంటంటే యూజువల్గా చాలా వరకు ఈ ఆఫ్రికన్ దేశాలను ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కానీ లేదంటే ఫ్రెంచ్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కానీ పాలించారు. సో కాలనైజ్ చేసేసారు. సో అలాగే ఈ సౌత్ ఆఫ్రికా దేశాన్ని ఏంటంటే డచ్ వాళ్ళు ఫస్ట్ 1600 ఆ టైంలో ఏంటంటే వచ్చి సో వాళ్ళు రూల్ చేశారు. ఆ తర్వాత ఏమో బ్రిటిషర్స్. సో ఇలాగేంటంటే అక్కడ వాళ్ళ పిల్లలు మునిమనవాళ్ళు, సో ఇలా ఇంకేంటంటే వాళ్ళ చాలా వరకు ఈ వైట్స్ పాపులేషన్ కూడా అయితే పెరిగింది ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో. అలాగా వాళ్ళ కల్చర్ కూడా ఇక్కడ మెల్లిమెల్లిగా ఇమిడిగిపోయిందనమాట. సో అందుకనే మనం ఈ కేప్ టౌన్ వైపు వస్తే ఏంటంటే చాలా వరకు బీచెస్ చూస్తూ ఉంటాం కదా, సో అందుకనే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ చాలా వరకు టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ టూరిస్టులు. మెయిన్గా ఎక్కడి నుంచి అంటే జర్మనీ నుంచి కానీ, ఫ్రెంచ్ నుంచి, తర్వాత బ్రిటన్, తర్వాత అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, బ్రెజిలియన్స్, ఇలా రకరకాల పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. దట్టు చాలా వరకు ఏంటంటే ఈ మోడల్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, తర్వాత కమర్షియల్ యాడ్ షూట్లు అవి చేయడానికి సో ఈ క్యాంప్స్ బే బీచ్ని, ఈ చుట్టుపక్కల ఉన్న బీచెస్ని అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా మొత్తం బ్లూయిష్గా వాటర్ ఉంటుంది, చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి. సో ఈ సీనిక్ వ్యూని ఏంటంటే చాలా వరకు కమర్షియల్ యాడ్స్లో కానీ సినిమాల్లో కానీ వాడుకుంటూ ఉంటారు. ఈ బీచ్లో చాలా చోట్ల వాలీబాల్, తర్వాత కొన్ని స్పోర్ట్స్ ఆడడం అయితే చూస్తున్నాను. మెయిన్గా బీచ్ వాలీబాల్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ ఈ కేప్ టౌన్ మొత్తంలోనే. కేప్ టౌన్ అనే కాదు, ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీ మొత్తంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట బీచ్ వాలీబాల్కి. చాలా టోర్నమెంట్స్ అవి అవుతూ కూడా ఉంటాయి. అండ్ త్వరలోనే ఏదో టోర్నమెంట్ కూడా అవుతుంది అంట బీచ్ వాలీబాల్కి సంబంధించి. ఆ టైంకి మనం ఇక్కడ ఉండకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది సర్ఫింగ్ కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఓన్లీ బాగా వచ్చిన వాళ్ళు అయితేనే బెటర్ అనమాట. బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళకి ఈ బీచ్ అయితే సూట్ అవ్వదు, ఎందుకంటే అలలు చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ బిగినర్స్కి
అంత కరెక్ట్ కాదనమాట. మ్యూజెన్బర్గ్ అని చెప్పేసి ఇంకో ప్లేస్ ఉంటుంది. సో అక్కడ బీచ్లో ఏంటంటే బిగినర్స్కి బెటర్. ఇక్కడ అంతగా బాగోదన్నమాట. ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్ నుంచి వచ్చే వాటర్ కూడా చాలా కోల్డ్గా ఉంటుంది. 10 నుంచి 15 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అనమాట వాటర్ కూడా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మ్యాక్స్ బిగినర్స్ ఎవరు అయితే అంతగా ప్రిఫర్ చేయరు ఈ బీచ్లోని సర్ఫింగ్ చేయడానికి, లేదంటే ప్యాడల్ బోర్డింగ్ ఇలాంటివి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరేం చేయట్లేదు, ఎందుకంటే చాలామంది జస్ట్ అంత చల్ల వాటర్లో దిగి ఈత కొట్టడానికి కూడా ఇష్టపడట్లేదు. జస్ట్ ఆ ఒడ్డున అలా ఆడుకుంటున్నారు, వచ్చి అలా నిద్రపోతున్నారు అనమాట. నిద్రపోవడం అంటే అదే ట్యానింగ్. వెచ్చటి ఇసుకలో ఏంటంటే చక్కగా రిలాక్స్ అవుతున్నారు ఆ బికినీలు వేసుకొని. ఇంకొన్ని రాబోయే డేస్లో ఏంటంటే ఇక్కడ పెద్ద న్యూ ఇయర్ ఈవెంట్ కూడా అవబోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ రోడ్లో ఏంటంటే న్యూ ఇయర్ ఈవెంట్ పెడతారంట. సో చాలామంది టూరిస్టులు కానీ తర్వాత లోకల్స్ కానీ గ్యాదర్ అవుతారు. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మనం న్యూ ఇయర్కి ఇక్కడ ఉండం కాబట్టి ఇంకా ఏం చేయలేం. ఒకవేళ December 31st వస్తే కానీ అదిరిపోతుంది అసలు ఈ ప్లేస్ అంతా. ఈ బీచ్ పక్కనే ఒక రోడ్డు అయితే ఉంది కదా, ఈ వేలో ఏంటంటే సో ప్రతి సంవత్సరం మార్చిలో ఒక సైకిల్ రేస్ కూడా జరుపుతారట. అంటే ఇక్కడనే కాదు, ఐ మీన్ సైకిల్స్ అన్నీ ఈ వేలో అయితే పాస్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో దాదాపు 35,000 సైకిల్స్ ఒకేసారి అయితే పోటీ పడతాయంట. సో చాలా పెద్ద సైకిల్ రేస్ అయితే అవుతుందంట ప్రతి ఇయర్ మార్చిలోనే. నాకైతే చాలా నచ్చింది ఈ కేప్ టౌన్లో ఉన్న క్యాంప్స్ బే బీచ్. చాలా ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఉన్నాయి, మిడ్ రేంజ్ హోటల్స్ ఉన్నాయి, తర్వాత చీప్ హోటల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే చీప్ హోటల్స్ ఏంటంటే ఇంకొంచెం మనం ఈ క్యాంప్స్ బే నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ దూరం వెళ్తే అక్కడ కొంచెం మనకి బడ్జెట్లో దొరుకుతాయి అనమాట. కరెక్ట్గా ఈ బీచ్కి ఫ్రంట్లో మనకు కావాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి హోటల్స్. ఈ బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ కూడా చూడండి, అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. దీన్ని చాలామంది ఏమంటున్నారంటే 12 అపోస్టిల్స్ అని కూడా అంటున్నారు. అంటే అపోస్టిల్ అంటే తెలుసు కదా, జీసస్ యొక్క మెసెంజర్స్ అనమాట. సో 12 మెసెంజర్స్. సో ఈ మౌంటైన్స్ కూడా ఆ పేరే పెట్టారు. కాకపోతే ఈ మౌంటైన్స్ 12 కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాయి, బట్ నిక్ నేమ్ అయితే అలా పెట్టారు అంతే. హిమాలయాస్ కన్నా చాలా పురాతనమైన మౌంటైన్స్ అనమాట ఇవి. ఈ బీచ్కి దగ్గరలో ఉన్న హోటల్స్ ప్రైజెస్ కూడా కనుక్కున్నాను, యూజువల్గా ఎంత ఉంటాయి ఏంటి అనేది. బడ్జెట్ స్టే అనుకోండి, మినిమం 10 నుంచి 15 వేలు అయితే పెట్టాలి ఒక పర్ నైట్కి. సో మేబీ ఒక రూమ్లో 2 అయితే ఉండొచ్చు. మిగతా కొన్ని కంట్రీస్లో ఏంటంటే 2 అబ్బాయిల్ని కలిపి అయితే అలౌ చేయరనమాట ఒక రూమ్లో. సో సపరేట్గా 2 రూమ్లు అయితే తీసుకోవాలి ఒకవేళ 2 అబ్బాయిలు అయితే. అమ్మాయి అబ్బాయి అయితే పర్లేదు, బట్ ఈ కంట్రీలో అయితే ఆ రూల్ లేదు కాబట్టి పర్వాలేదు. ఎందుకంటే ఈ కంట్రీ LGBTQ ఫ్రీడమ్ ఉన్న కంట్రీ. సో ఎవరైనా ఉండొచ్చు, ఏ రూమ్లో ఎవరైనా దూరొచ్చు. సో తర్వాత మిడ్ రేంజ్ హోటల్స్ ఏంటంటే 18,000 నుంచి 30,000 రూపాయల లోపు అయితే ఉంటాయి. సో పర్ నైట్కి అనమాట ఇది కూడా. ఒకవేళ లగ్జరీ హోటల్స్ అనుకోండి 35,000 నుంచి 1,20,000 వరకు కూడా ఉంటాయంట. సో చీప్ మినిమం అయితే 10,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బీచ్కి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న హోటల్స్ కూడా. అంటే ఇవేంటంటే విల్లాస్ టైప్లో ఉంటాయన్నమాట. ఒక గ్లాస్ హౌస్ లాగా, తర్వాత చిన్న విల్లాకే స్విమ్మింగ్ పూల్ అటాచ్ అయ్యి కొంచెం లగ్జరీగా ఉంటాయి. అందుకనే ఇంత రేట్లు. చాలా వరకు ఈ బీచ్కి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్, సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. సో వాళ్ళే ఎక్కువ స్టే చేస్తారనమాట, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు. దీన్ని సెలబ్రిటీ బీచ్ అని కూడా పిలుస్తున్నారు చాలామంది. చూసారు కదా ఈ క్యాంప్స్ బే బీచ్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను ఈ బీచ్ దగ్గర నుంచి ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే చెప్పాను కదా 2 days పాస్ తీసుకున్నానని చెప్పేసి రెడ్ బస్కి, డబుల్ డెక్కర్ బస్సు. ఇప్పుడైతే మళ్ళీ క్యాంప్స్ బే దగ్గర ఒక 20 minutes అలా వెయిట్ చేస్తే బస్ స్టాప్కి ఇంకొక బస్ అయితే వస్తుంది అనమాట. ఆ బస్ మనం ఎక్కేసి మళ్ళీ ఈరోజు ఏంటంటే బ్లూ రూట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెడ్ రూట్, బ్లూ రూట్ రెండు అయితే డిఫరెంట్ రూట్స్. సో నిన్న ఆల్రెడీ లాస్ట్ వీడియో ఎవరైనా ఈ రూట్స్ గురించి అర్థం కాకపోయి ఉంటే లాస్ట్ వీడియో చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఈ రూట్స్ ఏంటి అనేది. ఈరోజు ఏంటంటే వేరే ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పేసి బ్లూ రూట్లో వెళ్దాం అనుకుంటున్నా. ఈ క్యాంప్స్ బే నుంచి మనం ఫస్ట్ అయితే టౌన్కి రీచ్ అయ్యి, ఆ టౌన్ నుంచి మళ్ళీ ఆ బస్ అయితే టర్న్ అయ్యి ఈసారి ఏంటంటే వైన్ ఫార్మ్స్ వైపు నుంచి తర్వాత ఇంకొక రూట్లో అయితే వెళ్తుంది అనమాట. ఆ రూట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ రూట్లో ఏంటంటే చాలా వరకు షూటింగ్లు కూడా చేశారంట, సినిమా షూటింగ్లు కానీ లేదంటే
ఈ కార్స్వి కమర్షియల్ యాడ్స్ ఉంటాయి కదా, సో యాడ్ షూట్స్ ఇలాంటివన్నీ చేశారంట. ఈ కేప్ టౌన్ మొత్తంలో ఏంటంటే ఈ సీనిక్ వ్యూస్ వల్ల చాలా వరకు కమర్షియల్ యాడ్స్ కానీ లేదంటే షూటింగ్లు కానీ చాలా మంచి స్పాట్ అనమాట. ఈవెన్ మన ఇండియన్ మూవీస్ అయితే కొన్ని మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు, మెయిన్లీ బాలీవుడ్ మూవీస్. మన టాలీవుడ్ మూవీస్ నాకు తెలిసి పెద్దగా ఇక్కడ షూటింగ్ ఏం చేయలేదు అనుకుంటా. ఇది యూజ్ చేసుకుంటే మాత్రం ఈ సౌత్ ఆఫ్రికాని అద్భుతమైన లొకేషన్స్ అయితే వస్తాయి. మన వాళ్ళు ఎప్పుడు చూసినా యూరోప్ వెళ్ళిపోతూ ఉంటారు ఏమైనా సాంగ్ షూట్లకు కానీ లేదంటే నార్మల్గా ఏమైనా ఫారెన్ టూర్లు అనగానే అసలు యూరోప్లో చాలా కంట్రీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు, కానీ మ్యాక్సిమమ్ ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీని అయితే కన్సిడర్ చేయరు. కాకపోతే ఈ కేప్ టౌన్లో ఏంటంటే అద్భుతమైన బీచెస్, సీనిక్ వ్యూస్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఈ రూట్లో వెళ్తున్నప్పుడు చూపిస్తా. ఒకటి వస్తుంది ఒక రోడ్డు, చాప్మ్యాన్స్ పీక్ అని చెప్పేసి, ఆ పీక్ వచ్చినప్పుడు చూపిస్తాను. లెఫ్ట్లో అంతా ఏంటంటే సముద్రం, రైట్ సైడ్లో ఏమో మొత్తం కొండలు, మధ్యలో ఏమో రోడ్డు. అద్భుతంగా ఉంటుంది ఆ రూటు. సో దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. ఆ చాప్మ్యాన్స్ పీక్ గురించి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం రీచ్ అయిన ఈ ప్లేస్ని హౌట్ బే అంటారు. ఈ హౌట్ బే ఏంటంటే ఇందాక మనం క్యాంప్స్ బే ఉంది కదా, సో ఆ టైప్ ఆఫ్ ఇంకొక బీచ్ అనమాట. ఇక్కడ ఎక్కువ ఏంటంటే హార్బర్ ఉంటుంది, ఫిషింగ్ హార్బరు. సో ఇందాక మనం వెళ్ళిన క్యాంప్స్ బే దగ్గర ఏంటంటే ఓన్లీ ఆ టూరిస్టులకు కానీ లోకల్స్ కానీ అది స్విమ్మింగ్ అది చేసుకునే జస్ట్ ఆ బీచ్ అనమాట. కాకపోతే ఈ హౌట్ బే ఏంటంటే ఒక ఫిషింగ్ హార్బర్ బీచ్. ఇక్కడ మనం చాలా వరకు సీల్స్ని కూడా చూడొచ్చు. ఈ దగ్గరలో ఒక సీల్ ఐలాండ్ అని కూడా ఉందన్నమాట. ఒక దీవి, చిన్న దీవి ఉంటుంది. ఆ దీవి నిండా ఏంటంటే చాలా వరకు ఈ సౌత్ ఆఫ్రికన్ ఫర్ సీల్స్ ఉంటాయి. సో సీల్స్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్లో చెప్పాను కదా, సో వాటిని సముద్రపు కుక్క అంటారని మన తెలుగు లాంగ్వేజ్లో. సో ఆ సీల్స్ని అయితే చూడొచ్చు ఆ ఐలాండ్కి వెళ్తే. కాకపోతే ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే సపరేట్గా ఏదైనా టూర్ అయితే బుక్ చేసుకోవాలి. సో నేనైతే వెళ్ళట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ హౌట్ బే నుంచి అయితే ఆ సీల్ ఐలాండ్కి అయితే టూర్స్ ఉంటాయి. ఒక 30 to 40 minutes అలాగా బోట్ రైడ్లో ఉంటుంది. సో వెళ్తే మనం చాలా వరకు అయితే ఆ సీల్స్ని చూడొచ్చు. వందల కొద్దీ వేల కొద్దీ అయితే ఉంటాయి అక్కడ. ఈ బస్సులో ఇప్పుడు మనం చాప్మ్యాన్స్ పీక్ రూట్లో అయితే వెళ్తున్నాం. సో ఇది ఎక్కువ దూరం అయితే వెళ్తుంది, జస్ట్ ఆ రూట్ని అలా టచ్ చేసి మళ్ళీ వేరే వైపు అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ బస్కి సపరేట్ రూట్ మ్యాప్ ఉంది కదా. సో కాకపోతే ఇక్కడి నుంచి చూడండి ఈ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ దగ్గరలోనే ఉందన్నమాట చాప్మ్యాన్స్ పీక్ అని చెప్పేసి కొండ. ఆ కొండకి చాప్మ్యాన్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే, సో 1606 అంటే 1600 సంవత్సరం ఆ టైంలో సో ఒక బ్రిటిష్ షిప్ అయితే ఈ హౌట్ బే దగ్గరికి అయితే వచ్చిందంట. ఇందాక ఒక ఫిషింగ్ హార్బర్ అని చెప్పాను కదా, సో ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చింది. ఆ షిప్ పేరు ఏంటంటే ద కాన్సెంట్ అనమాట. సో ఆ షిప్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ షిప్ క్యాప్టెన్ ఉంటారు కదా, సో జాన్ చాప్మెన్ అనే ఒక సెయిలర్కి, అంటే ఆ షిప్లో వర్క్ చేసే ఒక అబ్బాయికి, ఒక యంగ్ బాయ్కి, నువ్వు ఈ దగ్గరలో వెళ్ళి ఎక్కడైనా మౌంటైన్స్ నుంచి ఫ్రెష్ వాటర్ పడుతుందేమో వెళ్ళి చూసిరా, మనకి వాటర్ తర్వాత ఇంకో కొన్ని సప్లైస్ అయితే కావాలి కదా మనం షిప్లోకి మనం సర్వైవ్ అవ్వడానికి అని చెప్పేసి పంపించారనమాట. హౌట్ బే దగ్గర ఏమో ఈ షిప్కి ఆ లంకరేసి, సో అక్కడి నుంచి అయితే ఆ అబ్బాయి అంటే ఎత్తుక్కుంటే వెళ్తున్నాడు అనమాట. వెళ్ళినప్పుడైతే ఈ కొండ దగ్గర చూశాడు, చూసి ఇక్కడ కొంచెం వాటర్దే వస్తుంది, ఇక్కడ ఉన్నట్టుంది అని చెప్పేసి వెళ్ళి తర్వాత ఆ షిప్కి తాలూకా ఒక బుక్ ఉంటుంది కదా, సో లాగ్ బుక్, అందులో అయితే రాయాలి కదా ఏంటి ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి ఏం చూశాడు, తర్వాత ఏమైనా కనిపించిందో లేదా మొత్తం మెన్షన్ చేయాలి కదా. ఆ లాగ్ బుక్లో ఏంటంటే రాశాడనమాట. సో ఆయనకి ఆ కొండకి ఏం పేరు పెట్టాలో తెలియక అతని పేరు ఏంటంటే జాన్ చాప్మన్ కదా, సో చాప్మన్ ఛాన్స్ అని చెప్పేసి ఆ బుక్లో అయితే రాశారు. ఆ తర్వాత ఏంటంటే అది అలాగా అఫీషియల్గా దాన్ని చాప్మెన్స్ పీక్గా అయితే డిక్లేర్ చేశారు. ఈ రకంగా ఏంటంటే ఆ చాప్మెన్స్ పీక్ అని చెప్పేసి ఆ కొండకి పేరు వచ్చింది. ఆ కొండ తర్వాత ఈ సముద్రానికి మధ్యలో ఈ రూట్ ఉంది కదా, అద్భుతమైన రూట్ అనమాట. ఇది చాలా సీనిక్ రూట్ కదా. ఈవెన్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కార్స్వి కమర్షియల్ యాడ్ షూట్స్ కూడా అవుతూ ఉంటాయి. BMW, ఆడి, మెర్సిడీస్ బెంజ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సో వాళ్ళ కార్స్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ యాడ్ షూట్లు అవి చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మనం మొత్తం చాప్మెన్స్ పీక్ వైపు అయితే వెళ్ళట్లేదు. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా కేప్ టౌన్ వచ్చి ఉంటే మీ దగ్గర ఓన్ కార్ ఉంటే కనుక మీరు వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే బస్సులో తిరుగుతున్నాను కాబట్టి నాకు అన్ని ప్లేసెస్కి అయితే యాక్సెసిబిలిటీ లేదు. మనకు అది కూడా షార్ట్ టైం ఉంది కాబట్టి ఇక్కడ కేప్ టౌన్లోని సో చాలా వరకు ప్లేస్లు అయితే కవర్ చేయలేకపోయాను. కానీ ఇప్పటివరకు వెళ్ళిన ప్లేస్లు అన్నీ అయితే స్టన్నింగ్. అసలు ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కేప్ టౌన్ చాలా బాగుంటుందని తెలుసు కానీ మరీ అసలు ఇంత బాగుంటుందని అనుకోలే. చాలా అంటే చాలా నచ్చింది. ఈ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలోనే వన్ ఆఫ్ ద సీనిక్ రూట్ అనమాట ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రూట్.
మొత్తం బీచ్లు, కొండలు, గట్లు అన్నీ తిరిగేసి బ్యాక్ టు టౌన్లోకి అయితే రీచ్ అయిపోయాను. యూజువల్గా నేను 3 డేస్ బ్యాక్ ఒక పెంగ్విన్ వీడియో అయితే చేశాను కదా. సో యాక్చువల్గా ఆ వీడియో చేసేసి వెంటనే నేను ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. కాకపోతే ఆ బుక్ చేసుకున్న బస్సు ఏంటంటే క్యాన్సిల్ అయింది అది. సో బై మిస్టేక్గా నేను వేరే డేట్కి అయితే బుక్ చేస్తాను. సో ఆ తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. అందుకనే మళ్ళీ నేను ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకో 2 డేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ పాస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ ఎక్స్ప్లోరింగ్లో భాగంగా ఏంటంటే ఈ టౌన్లో జస్ట్ అలా ఫ్యూ స్ట్రీట్స్ అవి తిరుగుదాం అని చెప్పేసి అనుకున్నా. చాలా వరకు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన వీడియోలోనే మీకు చెప్పాను కదా. సో ఈ సౌత్ ఆఫ్రికా దేశానికి మొత్తం 3 క్యాపిటల్స్ అయితే ఉన్నాయి. ఈ కేప్ టౌన్ ఏంటంటే లెజిస్లేటివ్ క్యాపిటల్. ఇంకా మిగతా 2 క్యాపిటల్స్ ఏమో ఒకటేమో ప్రిటోరియా, ఇంకొకటేమో బ్లోమ్ ఫౌంటైన్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమైనా లాస్, ఇక్కడి నుంచి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, ఏమైనా పొలిటికల్ డిస్కషన్లు కానీ, డిబేట్లు కానీ ఏమైనా చర్చించుకొని అన్నీ ఏంటంటే ఇక్కడి నుంచే రూల్స్ పాస్ చేస్తారు. ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికా కాలనైజ్ అయినప్పుడు ఏంటంటే డచ్ వాళ్ళు, తర్వాత ఈ బ్రిటిషర్స్ ఈ కేప్ టౌన్నే వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్స్ లాగా అయితే యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా తర్వాత అందుకని చెప్పేసి దీన్నే ఇంకా ఈ పొలిటికల్ డిబేట్స్కి అన్నిటికీ ఇంకా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్గా అయితే కేప్ టౌన్నే ఉంచేశారు ఆ తర్వాత కూడా. సో సింపుల్గా చెప్పాలంటే క్లియర్గాన అసలు ఇక్కడ ఏమైనా రూల్స్ కానీ లేకపోతే ఏమైనా లాస్ కానీ ఇక్కడ మొత్తం డిస్కస్ చేసుకుని ఇక్కడ నుంచి అవి పాస్ చేస్తారు. ఈ ప్రిటోరియాలో ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, తర్వాత క్యాబినెట్ ఉంటుంది. సో ఆ కంట్రీ ఏమో అక్కడి నుంచి రన్ అవుతుంది అనమాట మెయిన్గా. సో ఇక్కడ కేప్ టౌన్ నుంచి అయితే రూల్స్ పాస్ చేస్తారు. ఆ ప్రిటోరియా నుంచి ఏంటంటే మొత్తం రన్ చేస్తారు కంట్రీని. ఆ బ్లూమ్ ఫౌంటైన్లో ఏంటంటే అక్కడ హైకోర్టు, సుప్రీం కోర్ట్ అయితే ఉంటుంది. సో ఏమైనా పెద్ద జడ్జిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా లీగల్ డెసిషన్స్ కానీ అన్నీ ఏంటంటే ఆ బ్లూమ్ ఫౌంటైన్లో అయితే డిస్కస్ చేసుకుంటారు. సో ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీని ఇలా అయితే బ్యాలెన్స్ చేశారనమాట 3 క్యాపిటల్స్తో. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒక సజెషన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే నా వీడియోస్ మీకు అసలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. సర్కాస్టిక్గా, ఫన్నీగా కాకుండా జెన్యున్గా అసలు మీకు ఏమనిపించిందో అలా పెట్టండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, సో అది కూడా చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. సో తిట్టకుండా ఏంటంటే సో మీకు ఎలా చెప్పాలనిపిస్తే నెగిటివ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో లేదంటే పాజిటివ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అది కొంచెం మీరు నాకు సజెషన్ అనేది ఇస్తే సో నాకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే దాదాపు నేను 8 నెలలు ఇండియా నుంచి బయట ఉండి కంటిన్యూస్గా డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ వీడియోస్ చేస్తున్నా. మీరు నా ఫస్ట్ ట్రిప్ నేను ఇండియా నుంచి బయలుదేరింది చూసుకుంటే జార్జియా వెళ్ళాను, తర్వాత అర్మేనియా, దుబాయ్, ఇథియోపియా, కెన్యా, తాంజానియా, మలావి, మొజాంబిక్, జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, ఇప్పుడైతే సౌత్ ఆఫ్రికా. సో ఇన్ని దేశాలు అయితే కంటిన్యూస్గా నేను తిరుగుతూనే ఉన్నాను. ఒకటి తర్వాత ఒకటి బై ల్యాండ్ బోర్డర్లో. అది కూడా చాలా కష్టమైన జర్నీ, చాలా డిఫికల్ట్గా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త వీడియో చేయడం, ఏదో ఒక కంటెంట్ ఏదో ఒకటి కొత్తది తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సో అందుకని జెన్యున్గా అసలు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో ప్రతి వీడియోలోని ది బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వలేము. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కొంచెం మనకు కంటెంట్ దొరుకుతుంది, కొన్ని ప్లేసెస్లో ఏంటంటే జస్ట్ సిటీస్ మాత్రమే ఉంటాయి. సో ఎంతవరకు ట్రై చేయగలిగితే అంతవరకు అయితే మంచి కంటెంట్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. దీని తర్వాత ఎందుకంటే మనం ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్ అని ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాం కదా. సో సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సౌత్ ఆఫ్రికా తర్వాత మీరు ఏ కంట్రీస్ చూడాలనుకుంటున్నారో, ఏ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో సో మీరు నాకు చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.